హాయ్ ఆల్, అందరికి నమస్కారం. మీ చిరంజీవి. ఎస్, ఇప్పుడే ధమాకా జోడీ చూస్తున్నాను. అండ్ ధమాకా జోడీ చూసి ఎలిమినేషన్ ఎవరైనారని చెప్పడానికి వచ్చినాను. బీబీ జోడీ Feb 22 ఎపిసోడ్లో. సో బీబీ జోడీ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అండ్ లిటిల్ అంటే ఈరోజు కూడా సూపర్ స్టార్ స్పెషల్ కంటిన్యూ అవుతుండే. అండ్ సూపర్ స్టార్స్ ఏమంటే వాళ్ళు లైక్ ధమాకా జోడీ దే హెవ్ టేకెన్ డిఫరెంట్ సూపర్ స్టార్స్ టీమ్. సో ఫస్ట్ వచ్చేసి మన కింగ్ నాగార్జున గారిది పర్ఫామ్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున గారు ట్రిబ్యూట్ ఇస్తూ ధనరాజ్ అండ్ భాను బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ దే డిడ్ గుడ్ జాబ్. అంటే నాగార్జున గారు అన్ని మెలోడీస్ అని కంపెయిన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ జడ్జెస్ అండ్ కంటెస్టెంట్స్ కూడా అంత అప్రిషియేట్ చేస్తున్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ లాగా ఉండే మన కింగ్ నాగార్జున గారికి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మన మానస్ అండ్ సృష్టి #మావా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు. సో లిటిల్ వాళ్ళు కూడా చాలా బాగుండే. అండ్ ఇట్ వాస్ గుడ్. నాకు పర్సనలీ నచ్చింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా బెస్ట్ ఆఫ్ ద లాట్ వచ్చేసి ఇప్పుడు వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మణికంఠ అండ్ పింకీ బాలయ్య గారిది చేస్తుంది. లైక్ బాలకృష్ణ గారికి ట్రిబ్యూట్గా చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళదైతే ఎక్స్ట్రాడినరీ ఉండే. యాక్ట్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సూపర్ ఉండే. అండ్ ఇట్ వాస్ ఫ్లాలెస్, అవుట్ స్టాండింగ్ అసలు. అండ్ ఇట్ వెరీ గుడ్. వాళ్ళిద్దరు #టక్క. ఇంకా లాస్ట్ ట్యాగ్ వచ్చేసి #హవా మన నేహా చౌదరి గారు అండ్ విశ్వ చాలా బాగా చేస్తున్నారు. అంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సాంగ్స్ చేయాలంటే అంత ఈజీ కాదు. తడిచిపోతుంది ఐకాన్ స్టార్ గారి సాంగ్స్ చేయాలంటే. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయాలన్నా లిటరలీ వాళ్ళు చాలా బాగా ఇస్తారు. అండ్ గ్రేట్ జాబ్. సో వాళ్ళు మళ్ళీ గోల్డెన్ సైఫర్ని కైవసం చేసుకున్నారు. అండ్ ఎక్స్ట్రాడినరీ ట్రిబ్యూట్ ఐకాన్ స్టార్. అండ్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ అగైన్ దేర్ ఇన్ ద గోల్డెన్ సోఫ్ అగైన్. అండ్ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. సెకండ్ వచ్చేసి ఆబ్వియస్లీ మానస్ అండ్ సృష్టి. సో ఇంకా ఎలిమినేషన్ రౌండ్లో వచ్చేసరికి ఇంకా లాస్ట్లో పటాకా జోడి నుంచి ఇద్దరు వస్తారు. రీతు అండ్ డెమాన్ పోన్ #రివోన్. మళ్ళీ మన సాయి శ్రీనివాస్ అండ్ సీత #సీసా వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ పెడతారు 90 సెకండ్స్. అక్కడ సాయి శ్రీనివాస్ డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే అసలు ఇట్స్ లైక్ అసలు వావ్ అండ్ నెక్స్ట్ లెవెల్ అసలు. నెక్స్ట్ లెవెల్ అంటే చాలా బాగా చేస్తున్నాడు సాయి శ్రీనివాస్ అయితే. అసలు ఇంకా నవ్ వన్ ఎవర్ లాగా చేస్తున్నాడు 90 సెకండ్స్ డ్యాన్స్ అయితే. ఎక్స్ట్రాడినరీ అసలు. చాలా బాగా చేస్తున్నాడు. అండ్ ఇద్దరు బాగా చేస్తున్నారు. ఐ డోంట్ నో డెమాన్ అండ్ రీతు వాళ్ళు ఏమో ఎనర్జీ లేకపోయింది ఆ 90 సెకండ్స్ పర్ఫార్మెన్స్లో. సో దే గాట్ ఎలిమినేటెడ్ #రివాన్. బట్ ఎనీవే వాళ్ళు కూడా గ్రేట్ జర్నీ. సో బిగ్ బాస్ నుంచి వస్తూనే ఇక్కడ యాడ్ చేస్తున్నారు వాళ్ళని. అండ్ డ్యాన్స్ ఫస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేయకుండా కూడా మళ్ళీ వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యి చాలా కరెక్షన్స్ తీసుకొని జడ్జెస్ కరెక్షన్స్ తీసుకొని అంతా కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఎనీవే విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ వేరెవర్ దే గో. రీతు అండ్ డెమాన్ పవన్. యాక్చువల్లీ నేను బీబీ జోడీ ఫస్ట్ చూడలే ఒక 2 వీక్స్. మెయిన్ రీజన్ చూసిండేదే వీళ్ళిద్దరు వల్లనే. నేను రీతు అండ్ డెమాన్ వచ్చినారని నేను చూస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ కనెక్షన్ ఉంది నాకు. సో అక్కడి నుంచి చూస్తున్నాను. అండ్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ లైక్ వేరెవర్ దే గో దే హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. సో అంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేస్తాను నేను బీబీ జోడీ ఎపిసోడ్ లైక్ రివ్యూతో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ చిరంజీవి. జై హింద్.